తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ స్థలాలు అందించాలన్న డిమాండ్తో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు అందిస్తామని ఇదివరకే ప్రకటించిందని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెడపట్ల సురేష్, షేక్ మొయిజ్ గుర్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు కేటాయింపు జరగటం లేదని పేర్కొన్నారు. దీంతో అనేక ఏళ్ల నుంచి జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఉంటూ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి స్థలాల విషయమై ఇదివరకే జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా పలుమార్లు వినతి పత్రాలు అందించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో పలు చోట్ల జర్నలిస్టులకు స్థలాలు కేటాయించారని, జిల్లాలోనూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందజేయాలని కోరారు. ఇంట్లో నిర్మించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దశల వారీగా ఉద్యమాన్ని తీసుకుంటున్నాం. గతంలో మేము సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. గతంలో పలుమార్లు కలెక్టరేట్ ముందర ధర్నాలు చేశాము. ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చాము. तकरीबन 9 साल का अरसा गुजर चुका है और इस दफ़ा 9 साल के अरसे में कई बार हम लोग ऐसा रिप्रेजेंटेशन कर चुके हैं. जिला कलेक्टर को, रुकन असम्बली आदिलाबाद जोगो रमना साहब को, MP को, सबको करे हैं कि भाई हमारे जो वर्किंग जर्नलिस्ट हैं इनको घरों की ज़रूरत है, इनको प्लाट्स की ज़रूरत है, फराहम किया जाए. जबकि तेलंगाना मूवमेंट में, तेलंगाना की जद्दोजहद में हमारे सहाफ़ियों का बहुत सारा रोल रहा है. अगर तेलंगाना में की जद्दोजहद में सहाफ़ी अगर रूल अदा नहीं करते तो आज तेलंगाना हासिल नहीं हो सकता था. तेलंगाना के इसमें हमारे सहाफ़ियों ने जो रूल अदा किया है, लेकिन आज हमारे साथ नाइंसाफ़ी हो रही है. हमारे जो भी तेलंगाना के हमारे उर्दू सहाफ़ी हैं उनके साथ नाइंसाफ़ी हो रही है.